ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు ఇచ్చిన ఈ ధన్యత కొరకై ప్రభువునకు మనము స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో దేవుని మాటలు ధ్యానము చేయుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించి దేవుని సన్నిధానంలో కూడి ఉన్న మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. మంచిది ప్రియులారా, ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, ఇంటి వారు ఆశీర్వదించబడాలంటే ఏమి చెయ్యాలి? ఇంటి వారు, ఈరోజు మనం చదివే ప్రతి చోట ఇల్లు లేదా ఇంటివారు అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఇల్లు అనగానే రాతి కట్టడము కాదు, అందులో నివసించే బిడ్డలే, భర్త, భార్య, పిల్లలు, ఇంకా పెద్దలు ఉంటే పెద్దలు, కుటుంబం అంతా కలిసిన దాన్ని ఇల్లు అంటారు. అందుకే మా ఇంటికి రండి అన్నప్పుడు అది పెద్ద భవనమా, పూరుగుడిష కాదు, ఇల్లు. చూద్దాము, మూలవాక్యంలోనికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం 257వ పేజీలో 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును, అక్కడ ఆ మాట మనం చూస్తున్నాం, అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ మాటలు మనము చాలా పర్యాయములు విని ఉంటాం. గృహ ప్రతిష్ఠిత ఆరాధనలో కూడా ఈ మాటలు ఎప్పుడైనా చెప్తారు చాలా మంది. నేను కూడా చాలా చోట్ల ఈ విషయాలు చెప్పాను. కానీ ఇప్పుడు ఇల్లు ఓపెనింగ్ కాదు, ఇది ఇంటిలోని వారు దీవించబడ్డం, అది మన సబ్జెక్ట్. సో అక్కడ ఏం జరిగింది అని మనం చూస్తే, ఇశ్రాయేలీలతో కొంతమంది శూరులను తీసుకొని, అంటే బాగా బలశూరులను తీసుకొని దేవుని మందసాన్ని తీసుకురావడానికి దావీదు వెళ్ళాడు. మందసము తీసుకొని వస్తూ ఉన్నప్పుడు కొత్త బండిని చేశారు. కొత్త అంటే కాడికి అప్పుడప్పుడే అలవాటు పడిన మంచి ఎద్దులను, శూరులు అంటే యుద్ధములో నేర్పరితనము కలిగిన బలశూరులను వెంట తీసుకొని వస్తూ ఉన్నారు. దావీదు వస్తూ ఉన్నాడు, నాట్యమాడుతూ దేవుని మందసం వస్తుందని సంతోషంగా వస్తూ ఉన్నారు. ఎద్దులు అప్పటిదాకా కాడికి అలవాటు పడినవి కాదు కాబట్టి నాకోను అనబడే ఒక కళ్ళము దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే నాకోను అనబడే వ్యక్తి, ఆయనకు ఒక కళ్ళం ఉంది. మనకు తెలుసు, పూర్వపు దినాల్లో కళ్ళాలు ఇండ్ల బయట ఉండేవి. కళ్ళం దగ్గరికి వెళ్ళి చెత్త తెచ్చుకునేవాళ్ళు. సో ఇంకా ఊర్లోకి వస్తారు అనంగా కళ్ళం దగ్గరికి రాగానే ఎద్దులకు కాలు జారాయి అని, మందసము అనబడేటటువంటి దేవుని రాతి పలకలు కలిగిన, ఆజ్ఞలు కలిగిన మందసం బండిలో నుంచి పడిపోబోతున్నప్పుడు, అయ్యో మందసం పడే అని చేత్తో పట్టుకున్నాడు ఉజ్జా అనబడే ఒక వ్యక్తి. దేవుని కోపము ఉజ్జా మీద రగులు కొనగానే ఉజ్జా అక్కడికక్కడే చనిపోయాడు అని 7వ వచనంలో మనం చూస్తాం. చనిపోయాడు అని దావీదుకు భయం వేసింది. ఇదేంటి, మందసం ఘనంగా ఊరికి తెచ్చుకుందాం అంటే ఇక్కడ ఇలాగ జరిగిపోయింది అని, ఈ మందసం ఎక్కడ పడదాం అన్నప్పుడు ఓబేదెదోము అనబడే వ్యక్తి అన్నాడు, మా ఇంట్లో పెట్టండి, కలాల దగ్గర రోడ్ల దగ్గర పెట్టడం ఎందుకు, మా ఇంట్లో పెట్టండి అని అన్నాడు.
వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఆ మందసం పెట్టారు. ఆ మందసము 3 నెలలు ఆ ఇంట్లో ఉండింది. ఆ 3 నెలలలో ఆ ఇంటిని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించెను అని రాయబడింది. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇల్లు ఆశీర్వదించబడ్డము అంటే భర్త, భార్య, పిల్లలు అందరూ. అందుకే మనం 128వ కీర్తన చూస్తున్నప్పుడు, నా భోజనపు లేదా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నువ్వు చేసేదంతా సఫలమవుతుంది దేవుని మాటకు లోబడితే. ఓకే, మందసం 3 నెలలు ఉంటే ఆశీర్వదించబడింది. ఓకే, మన ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే మనమేం చేయాలి? ఒక మాట మనం యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే ఇంటికి ఒక భద్రత అవసరం. అక్కడ మాట చూద్దామా? 1:10 అతనికి సాతానుడు చెప్తున్నాడు ఈ మాట. సాతానుడు చెప్తున్నాడు, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి. సాతానుడు ఏమంటున్నాడు? అయ్యా, యోబు బాగా ఆశీర్వదించబడ్డాడు, 10 మంది పిల్లలు ఆనందంగా ఉన్నారు, భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు, ఆ తూర్పు పట్టణంలో యోబు అంత గొప్పవాడు ఎవరు లేరు అని నువ్వు చెప్తున్నావు కదా. నీవు అతనికి, అతని ఇంటికి ఏమేసావు? బౌండరీ, కాంపౌండ్ అంటారు, కంచె వేసితివి కదా. ప్రభునందు ప్రియులారా, ఇల్లు ఆశీర్వదించబడ్డంలో దేవుడు కంచె వేయకుండా, అంటే దేవుడు భద్రత ఇవ్వకుండా ఇల్లు ఆశీర్వదించబడదు. అయితే ఇప్పుడు మనము ఏ ఇల్లో తెలుసా? ఇప్పటిదాకా మనం సజీవంగా ఉన్నాం, ఈరోజు చూడగలిగాం, నెలలు గడిచిపోతున్నాయి చాలా వేగంగా. ఈ రోజుకు మనం సజీవంగా ఉండడానికి మనకు ఎవరు కంచె వేశారు? మనం ఏ ఇళ్ళని కంచె వేశారు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను. ఆ మాట చూడండి, మనం ఎవరమన్నారు? దేవుని ఇంటి వారునై ఉన్నాం. మనం ఏంటి చెప్పండి? మనదే ఇల్లు, దేవుని ఇల్లు. ఓకే అన్న, దేవుని ఇల్లు అంటున్నారు. మా ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే మేమేం చేయాలి? మా ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటేనో, ఎలాంటి స్వభావాలు ఉంటేనో ఇంటిల్లిపాది ఆశీర్వదించబడతారు అన్న విషయాన్ని మనం 4 విషయాలు చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. ఇల్లు లేదా ఇంటి వారు ఆశీర్వదించబడాలంటే ఏం చెయ్యాలో. ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండం 30వ వచనాన్ని ఒక మాట చదువుదాం. 30 ఆ మాట చూడండి, చాలా చక్కగా. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో యాకోబు అనబడే ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు తన మామ అయిన లాబానుతో. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆ మాట అండర్లైన్ చేసుకుందాం. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందుననెను. చాలు. మొదటిది ప్రియులారా, ఇంటి వారు ఆశీర్వదించబడాలి అని అంటే మొట్టమొదటిది ఇంటి వారు కష్టపడాలి. అది రాసుకోండి అన్నమాట.
నేను వివరిస్తాను ఇంకా మీకు. ఇంట్లో వారు ఏం చేయాలంట? కష్టపడి. ఇప్పుడు ఈ ముందున్న బ్యాచ్ అనొచ్చు, అదెట్లా అన్నా అంకుల్, మేము చదువుకుంటున్నాం, మేమేం కష్టపడతాం? చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను. ఏం కష్టపడాలో మీకు చెప్తాను ప్రియులారా. ముందు యాకోబును గురించిన కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు తన అన్నకు మోసం చేశాడు. ఇప్పుడు అన్న చంపుతాడు అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు భయపడి ఒకే దినాన్ని ఇద్దరు పోట్లాడుకొని చచ్చిపోవడం ఎందుకు, రే నువ్వు వెళ్ళిపో, ఆ లాబాను అనబడే మా అన్న ఉన్నాడురా, అక్కడ ఉండిపో, మీ అన్నకు కోపం తగ్గిన తర్వాత నేను పిలిపిస్తాను అమ్మా నాన్న చెప్పారు, ప్రయాణమే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ పనిచేసి అక్కడికి వాళ్ళ మామ దగ్గరికి చేరాడు. చేరగానే ఈయన మొట్టమొదటి చేసిన పని ఏంటి అని అంటే, రాహేలును చూసి ఎక్కడ పడ్డాడు? ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడి పనిచేసి మామని అడిగాడు, మామ నీ కూతుర్ను నాకు ఇచ్చి పెళ్లి చేయి, నేను ఏం చేయాలో చెప్పు చేస్తాను అన్నాడు. అప్పుడు మీరు బాగా గమనించండి, బైబిల్ చట్టము చాలా గొప్పది. అప్పుడు వాళ్ళ మామ అన్నాడు, ఓకే నేను ఎప్పుడైనా ఎవరికోరికి ఇవ్వాల్సిందే కదా, నీకే ఇస్తాను. 7 సంవత్సరాలు నా కూతురు కొరకు నువ్వు ఏం చేయాలి? కొలువు చేయి అన్నాడు. అంటే జీతానికి ఉండు అన్నాడు. రాహేలు మీద ఉన్న ప్రేమతో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. వీడే మోసగాడు అనుకుంటే వీని మించిన మోసగాడు మామ. అందుకే రాత్రి పెళ్లి పెట్టాడు. పెళ్లి అయిపోయింది, ముసుగు గప్పి లోపలికి దొబ్బేశాడు. ఉదయం వచ్చి చూసి యాకోబు అంటున్నాడు, వీడు కూడా కకృతోడే, ఉన్నది రాహేలా లేయానా ఏమి చూల్ల, పానుపు అయిపోయింది. ఉదయం చూసి ఏంటి మామ అర్థం చేసావు అన్నాడు. అయితే ఏమైందిలే, దేశ ఆచారంలో పెద్ద పాపకు పెళ్లి చేయకోకుండా చిన్న పాపకు పెళ్లి చేయడం న్యాయం కాదు. అయినా సరే నువ్వు ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేస్తే నీకు లేయనివ్వడమే కాకుండా నా కూతురు, రెండవ కూతురైన రాహేల్ను కూడా నీకే ఇస్తాను, ఇంకో 7 సంవత్సరాలు పనిచేయి అన్నాడు. ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం పైన 7 ఎంత? 14. మీకు తెలుసో తెలీదో, జ్యుడిషియల్ కస్టడీలో అంటే పోలీస్ స్టేషన్లో లైఫ్ అంటారు కొంతమందికి శిక్ష వేసేటప్పుడు, 14 సంవత్సరాల శిక్ష. వాడు ఏ వయసు అన్నా కానివ్వండి 14 సంవత్సరాలు. వీరికి శిక్ష అని చెప్పచ్చు, గుర్తుపెట్టుకోండి, శిక్ష అని చెప్పచ్చు. సరే ఒక 14, 7 14 అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడిన మాట ఈ మాట, ఇప్పటికి నాకు 2 భార్యలయ్యారు, వాళ్ళకు పిల్లలయ్యారు, ఎంతసేపు నేను నీకే జీతం చేసుకుంటూ ఉంటే నా ఇంటి వారి కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి? యాకోబు తన మామని అడిగింది, నా ఇంటి వారి కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి? ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, ఇప్పుడు లాబాను అన్నాడు, అలాగైతే ఏం చేద్దాం? ఇదిగో ఇలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 14 కాకోకుండా మళ్ళా 7 సంవత్సరాలు సంపాదన కొరకు కొలువు చేశాడు. ఇప్పుడు 14, 7 ఎంత? 21 సంవత్సరం. నేను అంటాను ప్రియులారా, ఈరోజు చాలా మందికి కష్టపడడం తెలియదు, సోమరులు అని చెప్పచ్చు. ఒక్క రెక్క ఆడితే, రెక్క అంటే భుజం అంటారు కదండి, ఒక్క రెక్క ఆడితే 2-3 డెక్కలు తింటాంట ఇంట్లో. డెక్కలు అంటే కడుపులు. ఒక్కడు కష్టపడితే, రెక్క అంటే కష్టం అన్నమాట, ఒక్కరు కష్టపడితే ఇంటిల్లి పాదు తింటుంటే ఎప్పుడు మిగలదు. అందుకే కష్టపడ్డం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మేము అందరం ఉద్యోగాలు చేయాలని చెప్తాను. ఇప్పుడు మీరున్నారు ఆడపిల్లలుగా, మీ అమ్మ పొద్దున్నే లేచి ఒక 4:30-5కు లేచి ఆమె కాలకృత్యాలు తీర్చుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఇంట్లో పని చేస్తుంటే, ఎగ్జామ్స్ టైంలో మీరు తెల్లారుజామున లేస్తారేమో, కానీ మిగతా సమయం అంతా 7 దాకా పడుకొని అమ్మా నీళ్లు పెట్టినావా పొయ్యి మీద అంటలేస్తారు.
ఇప్పుడు మీ తల్లి కష్టంలో మీరు మీ అమ్మతో పాటు లేచి మీరేం చేయొచ్చు? కష్టపడచ్చు. ఇరువురు కలిసి చేసుకుంటున్నప్పుడు మీరు పని నేర్చుకుంటారు. అంత మాత్రమే కాకుండా మీ బంధం మరింత పటిష్టంగా ఉంటుంది. నాన్నొక్కడే చాలా కష్టపడుతూ ఉంటాడు. మీరు చదువుకోండి, సంతోషం, ఏం తొందర లేదు. మీ చదువుతో పాటు కొన్ని పనులలోనైనా అది న్యాయం చేయమనమా అని అనుకోకుండా, లేకపోతే మాకు రాదు కదా అని అనుకోకుండా కొన్నిట్లోనైనా భాగం పంచుకోవచ్చు. అందరూ కష్టపడితే ఇంటి సంపాదన లేకపోతే ఇంటి యొక్క దీవెనలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈరోజు చాలా మంది కష్టపడ్డా ఏదైనా కష్టపడుతున్నారంటే ఫోన్ దగ్గర కూర్చొని తెగ కష్టపడుతున్నారు. పాపం తెగ కష్టపడుతున్నారు. ఇది క్షేమము కాదు. అందుకే ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఎప్పుడు నీ కొరకే నేను పనిచేస్తుంటే నేను ఎప్పుడు కష్టపడాలి? రెండవది, తల్లిదండ్రుల దగ్గర కూడా వస్తాను. పిల్లలు పుట్టగానే ఒక ఆలోచన విధానం, అసలు పుట్టక ముందే ఆలోచన ఉండాలి. ఒక స్త్రీ కన్సీవ్ అయింది అనగా, ఆమె గర్భము ధరించింది అని అనగానే మనకు పుట్టేటటువంటి పాపా బాబా అనేది తర్వాత విషయం. మన ప్రణాళికలో మన మధ్యలోనికి ఇంకొక వ్యక్తి రాబోతున్నారు. వారి ఆకలి తీర్చాలి, వారి అవసరతలు తీర్చాలి. వేణిలకు చల్లలు తోరన్నట్లుగా ఒకరికొకరు కష్టపడదాం. కానీ ఈరోజు చాలా వరకు ఏం జరుగుతుందంటే, పురుషులు కష్టపడుతుంటే స్త్రీలు ఖర్చు పెడుతున్నారు. మీరే గుండెల మీద చేసుకొని మాట్లాడండి. పురుషులు కష్టపడుతుంటే పురుషులు కష్టపడుతుంటే మీరు ఖర్చు పెడుతున్నారు. అనవసరమైనవన్నీ కొంటూ, అక్కర్లేనివన్నీ కొంటూ. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను ఒక గొప్ప సంపన్నమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క మాటలు చాలా పర్యాలు మీకు చెప్పాను. ఆయన చెప్తాడు, ముఖ్యంగా యవనస్తులను బేస్ చేసి ఆయన చెప్పే మాట ఏంటంటే, అనవసరమైనవి కొంటూ వచ్చారు అంటే అవసరమైనవి అమ్ముకుంటూ వస్తారు. అనవసరమైనవి ఎప్పుడైతే మనం కొంటూ ఊరికే ఉంటాయి అని అనుకున్నామో, అవసరమైనవి ఒకరోజు ఏం చేయాలి? అమ్ముకోవాలి. ఒకటేదైనా కొనేటప్పుడు అవసరమా లేదా? దేవుని వాక్యం సెలవిస్తున్న మాటే చెప్తున్నాను ప్రియులారా. తల్లిదండ్రులకు ఒక బాధ్యత చెప్పాడు. చూడండి అన్నమాట, సామెతల గ్రంథం 13వ అధ్యాయము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా? సామెతల గ్రంథం మంచివాడు 13వ అధ్యాయం 540 పేజీలో 13:22 మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. చాలు, ఇంక తర్వాత వద్దు మనకు. మీరు మంచి తల్లిదండ్రులు అయితే మీ పిల్లలకు ఏం మీరు సిద్ధపరచాలంట? ఆస్తిని. నేను ఒక్క మాట చెప్తాను ప్రియులారా, తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, అప్పులు ఇవ్వకుంటే మనం మంచి తల్లిదండ్రులం. ఏమి ఇవ్వకుంటే? అప్పులు ఇవ్వకుంటే. రే మీ నాన్న మా దగ్గర ఇంత చేసిపోయాడురా అని మనల్ని నిలయకుంటే, మీ అమ్మ ఇక్కడ ఇంత కట్టాలి అని ఎవరో మనల్ని అడక్కపోతే, అంతకు మించిన సంతోషం మరొకటి లేదు. కానీ ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు ఆస్తులకు బదులు అప్పులతోనే. దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మీరు ఏమి విన్నారో ఏమి లేదో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. అనవసరమైనవి అప్పు చేసి పొరపాటుగా కూడా ఏం చేయదు, మీరు కొనమాకండి. కంతులకు ఇస్తున్నారు, వాయిదాల పద్ధతి అంటలే, బజాజ్ ఫైనాన్స్ 0 ఫైనాన్స్ అంటలే, ఆటికి పోతే బంగారం కూడా నెలకింత కడితే ఇస్తారులే.
బుద్ధిహీనులు చేసే పనులు ఇవి. నువ్వు కట్టాలని మంచి ఉద్దేశమే ఉంటావు, కానీ ఉన్న ఫలంగా ఆ వారంలోనో ఆ నెలలోనో అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యం 2-3 నెలలు ఉంది అనుకుందాం. మొదటి నెల బాగలేదులే అన్నా అంటే ఓర్చుకుంటాడు, 2వ నెల ఓర్చుకుంటాడేమో, 3వ నెల మాత్రం తప్పనిసరిగా ఏం చేయడు, ఓర్చుకోడు. అస్సలు ఓర్చుకోడండి. నేను ఒక మాట మీకు చాలా పర్యాయం చెప్పాను, ఇవంతా కూడా పెద్ద కాలనీ కదా, మీకు ఒక పాస్టర్గా నేనున్నట్లు వాళ్ళు కూడా పాస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ పాస్టర్లకు కూడా తెలియని పేర్లు ఒక ఆయన కుంటే ఆయన అలాగ స్కూటర్ తీసుకుని మెల్లగా దొక్కుంటా. ప్రతి ఇంట్లో భార్యాభర్తల పేర్లు ఆయనకు తెలుసు, పాస్టర్కి తెలియవు. ఎందుకు చెప్పండి ఎందుకు? ఈయన దగ్గర వాళ్ళు ఏం చేశారు, అప్పు చేశారు. ట్రై సైకిల్ మీద వచ్చేవాడు, ముందు సైకిల్ దుబ్బుకుంటూ వచ్చేవాడు, ఇప్పుడు చిన్న స్కూటర్ మీద వస్తున్నాడు ఆయన. ప్రతి ఇంటి దగ్గర తెల్లారుజామున ఆపేసరికి అత్త కోడలను అంత ప్రేమగా పిలిచదు, భర్త భార్యను అంత ప్రేమగా పిలిచదు, లేదా అన్నదమ్ముడు ఆయన అంత ప్రేమగా పిలిచారు, అన్న తమ్ముడు అని చెప్పేసి అంత ప్రేమగా ఇంటింటి దగ్గర ఆపి పేరు పెట్టి పిలుస్తాడు. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్టెన్ అతను ఒక అవిటివాడు, కానీ కార్పొరేషన్ తిప్పుతాడు కాబట్టి అందరికీ పేర్లు తెలుసు. మీరు అడిగి చూడండి, కావాలంటే వాళ్ళ పాస్టర్లకు చాలా మంది పేర్లు తెలియవు. అప్పులను బట్టి. అందుకే కష్టపడాలండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం చేసే పని ఆలోచన విధానము లేకపోతే అనర్థాలు జరుగుతాయి. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఇంటి వారి కొరకు లేదా మంచివాడు తన పిల్లలను ఏం చేస్తాడు, ఆస్తికర్తలుగా. మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే అందరూ కష్టపడాలి, మన పరిధిలో మనం కష్టపడాలి. ఏం చేయగలమో అది. ఉదాహరణకు భర్త డ్యూటీకి వెళ్తున్నాడా, ఆయన కొరకు మీరు చాలా మంది ఆడబిడ్డలు ఏం కష్టపడాలనో కష్టపడి అన్ని మీరు సమయానికి అందిస్తారు. అందుకే వాళ్ళు వెళ్ళి కష్టపడి వస్తున్నారు. ఒక ఇంట్లోకి నేను వెళ్ళాను, నిజంగా చెప్తున్నాను. ఆ ఇంటి దగ్గర అలాగ తలుపు కొట్టాను లోపలికి వెళ్ళక ముందుగా, అంటే ఇన్విటేషన్ ఇవ్వడానికి, ఆహ్వాన పత్రిక. మిగతాదైతే పిలిస్తేనే వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ఆహ్వాన పత్రికని వెళ్ళాను నేను. ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళాను. వాకిలు వచ్చి భార్య తీసింది. అన్న మీరా అనింది. అవునమ్మా నేనే అన్నాను. లోపల రండన్నా అని అనింది. అన్న లేడమ్మంటే ఉన్నాడన్నా అనింది. అన్న ఉంటే అన్న వచ్చి బహుశా ఏమైనా స్నానం చేస్తున్నాడేమో అనుకున్నాను. అన్న సగం సబ్బు పూసుకొని బని నుండి వచ్చాడు బయటికి. ఏం చేస్తున్నావు అంటే బట్టలు ఉతుకుతున్నాడంట. మరి ఈ యొక్క హాల్లో కూర్చొని అంతరంగాలు కొంపనునా. మళ్ళా నేను అడిగాను కొద్ది రోజుల తర్వాత, ఏం చూడరా నువ్వు ఉతుకుతుకుంటున్నావు బట్టలు అని అడిగాను. ఏం నువ్వు ఉతుక్కుంటున్నావు బట్టలు అంటే, ఏం చెప్తులేనా నా బతుకంతే, కొట్టాలేక రోజు గొడవ పడలేక నా పని ఏదో నేనే చూసుకుంటున్నా. నాకు తెలుసు చాలా కుటుంబాల్లో బోకులు కొడుకునే భర్తలు, చాలా కుటుంబాల్లో కసులుపే భర్తలు, చాలా కుటుంబాల్లో నీచంగా పనులు చేసుకునే వ్యక్తులు, స్త్రీలు కూర్చోబెట్టి. ఎంత అవివేకం, ఎంత అవివేకం. బైబిల్ నేను చదివాను ఎన్నిసార్లు అంటారు. బైబిల్ చదివారా మీరు? ఒకసారి చూడండి బైబిల్ చదివితే ఏం చెప్పిందో. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 5:14. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని ఏం పరిపాలన? ఇంటి పరిపాలన ఎవరిది? బైబిల్ చెప్పింది. చాలా మంది చెప్తాం మేము ఎన్ని మాటలు చదివినాం బైబిల్. ఎందుకు చదివినాను? ఆచరణ లేనిది ఎందుకు?
స్త్రీ ధర్మం గృహ పరిపాలన, పురుషుని ధర్మం కష్టపడ్డం. ఎవడంటున్నాడు ఇంటిల్లి పాది. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నా మా ఇంట్లో భార్య భర్త పిల్లలు అందరం కష్టపడుతున్నామన్నా, కానీ మిగలే అన్న, అది కూడా వస్తుంది తర్వాత. ఇప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ కదా చూసేది, ఇంకా 3 ఉన్నాయి కదా, వాటి దగ్గర కూడా వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓహో, మేము కష్టపడుతున్న చినిగిపోయిన సంచిలో వేయడానికి కారణం ఇదా అని మీకు తెలుస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అంటే అక్కడే ఉన్నారని వెంటనే సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోయాను. 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. నేను చెప్పిన వచనాలన్నీ చూడండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు. నేను చదివించే ప్రతి చోట ఇంటి వారిని అనే పదం లేకోకుండా ఉండదు. ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. 5వ వచనం, ఎవరైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ 12వ వచనం కూడా వద్దాం. 12వ వచనం, పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా. ఓకే, 2వది ప్రియులారా, తన ఇంటి వారిని పాలించాలి అంటే ఏలుబడి చేయాలి అని అర్థం. ఇది బైబిల్ గ్రంథంలో పురుషులకు ఇవ్వబడిన ప్రధానమైనటువంటి ఒక ఆజ్ఞని చెప్పచ్చు. చాలా ఉన్నాయి, అందులో ఒకటి, పురుషుడు కొమ్ము చాటు కృష్ణుడు కాకూడదు. మా ఆయన ఏం చెప్తే, అందుకే ఇప్పుడు చాలా ఇళ్ళు ఏమైపోయిందంటే దౌర్భాగ్యం. ఇంతకు ముందు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు తప్పు చేసావు, నీ నాయన వస్తే నీకుందిరా అనేవాళ్ళు. లేదా మన ముందు పుట్టింటారు చూడు అక్కలు అన్నలో, నాయన రాని చెప్తా అనేవాళ్ళు. ఇప్పుడు అలాగనట్లా, నీ అమ్మకు దొరికినావంటే ఉందిలే నీకు అని నాయన అంటున్నాడు. పిల్లలు కూడా ఏమంటున్నారంటే, అమ్మ రాని చెప్తా. మరి నాయన ఏం చేయాలి? బ్యాంగిల్స్ వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి. మీకు బైబిల్ గ్రంథంలో ఒక సత్యాన్ని చెప్తాను ప్రియులారా. బైబిల్ గ్రంథంలో 2930 మంది పేర్లున్నాయి, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఎన్ని పేర్లు? 2930 పేర్లున్నాయి, స్త్రీలవి పురుషులవి అందరివి కలిపి. 2వ విషయానికి వస్తాను. 2930 పేర్లలో పురుషుల పేర్లు మాత్రమే 2710 పేర్లున్నాయి. పురుషుల పేర్లు మాత్రమే 2710 పేర్లున్నాయి. స్త్రీల పేర్లు 220 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు కుటుంబ ఏలుబడి ఎవరికి ఇచ్చారు? దేవుడు పురుషునికి ఇచ్చారు. పండు తిన్నది కొంచెం కొరికిచ్చింది భర్తకు అవ్వ. కానీ దేవుడు లెక్క అడిగింది ఎవరిని? ఆదామును. అన్నా, నీ కుటుంబంలో జరిగే ప్రతి విషయమై, నా కుటుంబంలో జరిగే ప్రతి విషయమై పురుషుణ్ణి అడుగుతాడు దేవుడు లెక్క. పురుషుణ్ణి అడుగుతాడు దేవుడు లెక్క. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.